వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. అన్నయ్య గారు మంచి రోజు చూసి రండి అన్నారు. వెళ్ళాం. వెళ్ళిన పిలిచి అమ్మాయి ఇంట్లో ఉంది, వాళ్ళ ఓన్ ఉంది, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, తర్వాత అది సుజాత నగర్ అండి. అది వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూడండి ఆవిడే పంపించింది, వాళ్ళ అమ్మగారు నాన్నగారు. మా ఈ అబ్బాయి ఇంకో మా పాప మధ్యవర్తి చూడడానికి వెళ్ళారు. చూసిన తర్వాత వచ్చారు. వచ్చిన అమ్మాయి కూడా వచ్చింది. సరే నాకు కూడా అడిగారు మీకు ఎలా నచ్చిందని. అమ్మాయి నచ్చింది. అడిగా మా కట్నం కావాలంటే అవి అటువే లేవన్నారు. సరే నా కట్నం కావాలి వద్దులే, మనకి నచ్చింది కదా, మీకు అది ఒకటో వెండి. తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గారు వదిన గారు మీకు మాకు కలుగుతండి, మీ చుట్టాలు మీరొద్దు, మా చుట్టాలు మా వద్దు, మీరు మేము మీరే నలుగురు చాలు, చుట్టాల బంధువులు వస్తా భోజనానికి వస్తారన్నది. అదేంటమ్మా నాకు చుట్టుపక్కల ఊరు మా ఊరిది 10 గ్రామాలు ఉన్నాయి, 10 గ్రామాలు చెప్పుకో బాగోదు నాకు పొరపోదు, లేదన్నా వేస్ట్ అండి అన్నది. సరే వాళ్ళకి మీ చాలా 3 మంది వస్తున్నారు, తీసురండి అని చెప్పాం. రారండి ఒప్పుకోలేదు, ఇక్కడ చేసేదన్నది. అయితే ఇలాగా ఎవరు తెలియక చేస్తాడు. అది మరి ఏ కారణం మాకు అప్పుడు తెలియదు. అబ్బాయి నచ్చింది కదా అన్నాడు కానీ మేము అక్కడ బెండేయండి, ఎవరు చెప్పొద్దు అన్నారు. కారణం ఏంటో నాకు తెలియదు. ఏంటంటే పెళ్ళి అయిపోయింది. మరి ఈ అమ్మాయి 15 రోజులు 12 రోజులు ఉందండి ఇక్కడ మా ఇంట్లో. వెళ్ళిపోయింది. హైదరాబాద్ తీసుకెళ్ళింది అమ్మాయిని, ఈ అబ్బాయిని. మాకన్నది కానీ మాకు తీసుకెళ్ళలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఈ అమ్మాయి నా తమ్ముడు ఎవరు ఉన్నా వాళ్ళ తాలూకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మరి ఏంటైంది మరి అక్కడ జరిగే సమస్య ఫోన్ చేసాడండి. ఇదేంటి నాన్న ఇలాగ షూట్ అవుతుంది వచ్చేతను. అదేంటారు, ఇద్దరు కలిసి రావాలి, అలా రాకూడదు అని తప్పితే అది వచ్చాడు. మరి ఏంటది మాకు తెలియదు. వాళ్ళ అమ్మగారు కూడా ముందు చెప్పాను, అమ్మ వీడు ప్రైవేట్ పని, ఇది 4th తరగతి 25,000 అది పేమెంట్ వస్తుంది జీతం అయ్యంతా, అది కూడా చెప్పండి. వాళ్ళ నాన్నగారు చెప్పారట, అది కాకుండా నేను వేరే పని చేస్తాను, ఏదో వ్యాపారం పెట్టిస్తాను అన్నాడట. మరి నా ఆడతోటి నాకు చెప్పలేదు అనుకొని వెళ్ళాం. మేము అంటే వాళ్ళు విలేజ్ వాళ్ళు కదా, కరెక్ట్గా ఉంటాను. మేము అక్కడ బెండేవండి అంతే, ఇంకేం లేదు. వాడు కూడా అమ్మాయి నచ్చింది, కుటుంబం బాగుంది అని అక్కడ బెండ్ అయిపోయాం. మా చుట్టాల బంధు మేము వాళ్ళు పిల్లలేదు. అది భోజనాలకు వచ్చానండి, అది మధ్యవర్తిగా రాలేదు. మధ్యన పిల్లొద్దన్నారు ఎందుకనంటే అదే తలంబరాలు ఇది కాలకాల సంప్రదాయం. ఎవరు కూర్చోబెట్టి లేపేస్తారండి, ఇద్దరు కూర్చోబెడతారు కదా కలసం, మీకు తెలుసు కదా, తెలియాలి కదా. ఇలా కూర్చోండా ఆ పక్కన కూర్చొని లాపేసిందండి. సారీ పిల్లలు రకరకాల లాక్కిపోయింది. వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు, అదేనా భయం చెప్పట్లేదు. ఒకటిగా స్నానానికి ఎన్నో చేసాం, 4 గంటలు ఎట్టి పంపించాం. ఆ రోజు ఇబ్బంది పెడుతుందండి. సీరియల్ నట్ అని మీకు ముందుగానే తెలుసా? తెలిసి వీడు నచ్చిందా, మరి వాళ్ళు నచ్చిందని మరి వెనకాల అమ్మగారు వాళ్ళు మేము ఉంటాం దగ్గర, ఇంకెవరు ఉండరు, పంపించడం రావడం తీసుకురావడం ఆవిడే బాధ్యత అన్నారు. అది అంతవరకు తల్లిదండ్రులు అలా ఉంటారు కదా మేము అనుకున్నాం అంతే. ఇప్పుడు మన పిల్ల అది ఆడపిల్ల కదా, అందుగురించి మనం అనుకున్నాం. ఆ పిల్ల అమ్మాయి వచ్చింది బాబు, వెళ్ళాము, మా పిల్ల అనిపించుకున్నాము. సరే ఇష్టం అన్నారు. ఎవరు పెద్దలు పేరెంటాలు మీకు మాకు ఎవరు పిలవద్దు, చెయ్యొద్దు, ఏం చేయకూడదు, మీరు మనమని వదినగోరు అన్నారు. సరే నాన్న బాబు అంతా మేమే పెట్టుకున్నాము. రూపాయి కూడా ఆవిడ ఎట్టలేదు బాబు, తమలపాకు కూడా తేలేదు, అన్ని నేనే పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. పిల్ల మాకు నచ్చింది, పిల్లడికి అది ఇవాళ డబ్బు ఉంటూ పోతుందని మా ఆయన నేను ఒప్పుకొని చేసుకుని, మా పెద్దలు మా పేరెంటాలు మా చుట్టాల బంధువులకి ఎవరికి పిలవద్దని ఆవిడ రావడం మమ్మల్ని తీసుకెళ్ళడం ఇలాగని బాబు. కానీ ఇవిడ ఎంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు బాబు. నా కొడుక్కి మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం బాబు. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు బాబు, ఇచ్చారు, మమ్మల్ని లాగారు, అన్ని చేశారు. సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మా పిల్ల మాకు కావాలని నేను 4 పెద్ద మనుషులు తీసుకుని వెళ్తే నా ఎదుట నా కొడుకు నాన్న తిట్టి నేను కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుంటే నన్ను గుండెల మీద తన్నింది బాబు. తన్నే ఓర్చామండి. కానీ పిల్ల మాకు వస్తుంది కాదని ఎక్కడను ఆయన ఇంకా లేదండి. నేను పోను అన్ని మేము వరకట్ని తెమ్మన్నట్టుగా ఇంకా మేము నోకు దొరకలేదని మాకు మీద కంప్లైంట్ ఇచ్చారు బాబు. ఇచ్చి మమ్మల్ని ఈదులకు నాగుతున్నారు. మా వయసు అయిపోయింది, మేము ఏమి వస్తామని మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటాం. ఏ విధంగా న్యాయం కోరుతున్నారు అసలు? మీకు న్యాయపద్ధతి కూడా మాకు ఎవరికి ఇబ్బంది, వాళ్ళు పద్ధతిగా మేము ఇబ్బంది పడతాం. ఓ న్యాయపద్ధతి చేయండి. మీరు అంతకే డౌట్ ఉంటుంది సార్, మీరు మా ఏరియా చూడండి, ఎవరు ఎంక్వైరీ చేయండి, ఎవరి ద్వారా ఎంక్వైరీ చేయండి. న్యూకాల్ రెవెన్యూ కాలనీ నేషనల్ గ్యాస్ కంపెనీ ఏరియాలో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. నువ్వేం బ్యాడ్గా అనిపిస్తే మీరు ఏమి శిక్ష చేసినా మేము అనిపిస్తాం. ఆడవాళ్ళందరూ వచ్చింది బాబు, ద్వారమని తెల్లని స్కూల్కి రాలేదు బాబు. అక్కడికి వచ్చి మీరు కానీ చేస్తే అందరూ మీ మైకల్ వచ్చి చెప్తారు బాబు. ఆడవాళ్ళందరూ వస్తారు,
మేము ఎలాగొన్నాం మేము మా పరిస్థితి మీకు చెప్తారు, మీరు అప్పుడు నమ్ముతారు. అది మేము చెప్పింది నేను మా పిల్లడి కోసం చెప్పాము, మీరు అనుకోవద్దు. మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయండి, మేము ఎటువంటి వాళ్ళము. ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏ చెక్ చేసినా మేము అనిపించుతాం. అది బాబు అయితే ఇది ఒక సీరియల్ నట్ అయితే మా అబ్బాయిని మమ్మల్ని మోసం చేసిందని ఎలా ముందుగా తెలిస్తే మేము పెళ్లి చేసుకోమని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా తమకైతే న్యాయం కావాలని బాధితులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. సీరియల్ నట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది? మొన్న సౌమ్య శెట్టి, అంతకుముందు షణ్ముఖ్ యశ్వంత్, ఇప్పుడు ఈ వంతు ఐశ్వర్యదా? ఈ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖలో వెలుగులోకి వచ్చింది మరో టీవీ సీరియల్ నటి నిర్వాకం. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆశ్రయించాడు భర్త. దానికి సంబంధించి ఆ కంప్లైంట్లు మీరు చూస్తున్నారు. పెళ్లైన తర్వాత 25 లక్షలు కాజేసి విడాకులు ఇవ్వాలని చెప్పి టార్చర్ పెట్టిందంటూ కూడా చెప్పుకొచ్చాడు. విడాకుల కోసం తనను తన తల్లిదండ్రుల్ని మానసికంగా వేధిస్తోందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని